హాయ్ హలో వెల్కమ్ టు N9 మీడియా. జమ్మూ కాశ్మీర్లో ఉగ్రదాడి యావత్ భారతావనిని ఒక్కసారిగా ఉలిక్కిపడేలాగా చేసింది. తెల్లటి మంచు కొండల్ని ఎర్రటి రక్త ప్రవాహంలో ముంచింది. పచ్చని పర్వతాల మధ్య విహరిస్తున్న పర్యాటకులపై విచక్షణ రహితంగా జరిపిన కాల్పుల్లో 28 మంది తమ విలువైన ప్రాణాల్ని కోల్పోయారు. అయితే ఈ దాడి తామే చేశామని జంకు బొంకు లేకుండా లష్కరే తోయిబా ఉగ్రవాద సంస్థ అనుబంధ ది రెసిస్టెన్స్ ఫ్రంట్ ప్రకటించడం అనేది అక్కడి పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతుంది. కాశ్మీర్లో ఇక తీవ్రవాదం అనేదే ఉండదు. ఇక నుంచి ప్రజలు స్వేచ్ఛగా జీవిస్తారు. ఇతర ప్రాంతాల వారు పెట్టుబడుల్ని పెట్టి వ్యాపారాలు చేస్తారు. స్థానికులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు బాగా మెరుగుపడతాయి అని ఆర్టికల్ 370 రద్దు తర్వాత ప్రధానమంత్రి మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రగల్భాలు పలికారు. మరి ఇప్పుడు ఏమైంది? అదంతా ఉత్తదేనని తేలిపోయింది. పెద్ద పెట్టుబడులేం రాలేదు, ఉపాధి దొరకలేదు, కానీ ఉగ్రవాదం మాత్రం పెరిగింది. పైగా పుల్వామా లాంటి దాడితో పాకిస్తాన్తో మన దేశానికి ప్రమాదం ముంచుకొస్తుందనే పేరుతో రెండోసారి అధికారంలోకి మోడీ వచ్చారు. అంతేకాకుండా పెద్ద నోట్ల రద్దు సమయంలో నల్లధనాన్ని వెలికి తీస్తామని, ఉగ్రవాదులకు నిధులందకుండా చేస్తామని, నకిలీ కరెన్సీ సమస్యను తుదిముట్టిస్తామని చెప్పి, అవినీతిని నిర్మూలిస్తామని చెప్పి హామీలు ఇచ్చింది. ఇందులో ఏ ఒక్క సమస్యకు కూడా పరిష్కారం చూపించలేదు. అవినీతి ప్రక్షాళనకు తీసుకున్న చర్యలేవీ లేవు. ఇక ఉగ్రవాదుల్ని పెంచి పోషిస్తున్నది నకిలీ కరెన్సీ అని, దాన్ని అడ్డుకోవడానికే పెద్ద నోట్ల రద్దు అని చెప్పేసి మోడీ దాన్ని అరికట్టడంలో పూర్తిగా అయ్యారు. గుజరాత్ మోడల్గా చెప్పబడే రాష్ట్రంలోనే నకిలీ కరెన్సీ కేసులు ఎక్కువగా నమోదవటం, అక్కడి నుంచే వివిధ రాష్ట్రాలకు నకిలీ నోట్లు చేరటం అనేక అనుమానాలకు తావిస్తోంది. దేశంలో నకిలీ నోట్ల చెలామణి అవుతున్నాయని, 500 నోట్లు ముద్రిస్తున్నారని, జాగ్రత్తగా ఉండాలని ఇటీవల కేంద్ర హోంశాఖనే హెచ్చరిక జారీ చేసిన నేపథ్యంలో పెద్ద నోట్ల రద్దు దేనికి ఉపకరించిందో, ఎవరి ప్రయోజనాల్ని నెరవేర్చిందో వేరే చెప్పక్కర్లేదు. ఇది మోడీ దుర్మార్గపు అనాలోచిత చర్యకు పరాకాష్ఠ తప్ప వేరేది కాదు. జమ్మూ కాశ్మీర్ మొదటి నుంచి ప్రత్యేక రాజ్యాంగం, కొన్ని స్వయం ప్రతిపత్తి హక్కుల్ని కలిగి ఉన్నది. దానికి ఉద్దేశింపబడిందే ఆర్టికల్ 370. ఎప్పటి నుంచో దీన్ని రద్దు చేయాలనే ఆలోచనతో ఉన్న మోడీ సర్కారు ఉగ్రవాదం నుంచి రక్షణ పేరుతో కాశ్మీర్లో రాజకీయాలు చేపట్టింది. ముఫ్తీ ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకుని 6 నెలల పాటు రాష్ట్రపతి పాలన విధించింది. రాజ్యాంగ పరిమితులు ఉన్న పార్లమెంటులో సవరణలు చేపట్టి 2019లో దీన్ని ఏకపక్షంగా రద్దు చేసింది. జమ్మూ కాశ్మీర్, లడాఖ్లుగా కేంద్రపాలిత ప్రాంతాలుగా ప్రకటించింది. మాజీ ముఖ్యమంత్రులు, ప్రతిపక్ష వామపక్ష నేతల్ని సహా అందరినీ గృహ నిర్బంధం చేసింది. మరి ఇంత చేసి ఉగ్రవాదాన్ని నిరోధించగలిగిందా అంటే అది లేదు. ఈ 6 ఏళ్ల కాలంలో అనేక ఉగ్రదాడుల్ని కాశ్మీర్ చవి చూసింది. జైషే మహమ్మద్ జరిపిన దాడిలో 25 మంది భారత సైనికులు చనిపోయారు. అమర్నాథ్కు వెళ్తున్న బస్సుపై ఉగ్రవాదులు కాల్పులు జరపడంతో 10 మంది యాత్రికులు మృతి చెందారు. చిట్టి సింగ్పూర్లో ఉగ్రవాదుల చేతిలో 35 మంది సిక్కులు బలయ్యారు. ఇలా చెప్పుకుంటూ పోతే అనేకం ఉన్నాయి, కానీ ఇవేవి మోడీ సర్కార్కు పట్టవు. ఉగ్రవాదాన్ని కూకటి వెళ్లతో ఏకిపారేస్తామనే మోడీషాలు వీటికి సమాధానం చెప్పగలరా? అసలు కాశ్మీర్ ఆర్థిక వ్యవస్థను సగం నిలబెట్టింది వివిధ దేశాలు, రాష్ట్రాల నుంచి వచ్చే పర్యాటక ఆదాయమే కదా. సరైన భద్రతా చర్యలను కేంద్రం తీసుకోకపోవటం వల్ల ఇప్పుడు పర్యాటక రంగం దెబ్బతిన్నది. దీనిపై ఆధారపడి జీవించే కాశ్మీరీల పరిస్థితి ఏంటి మరి? కాశ్మీర్లో ఈరోజు రాజ్యాంగం లేదు, మౌనమే రాజ్యం ఏలుతుంది. మాట్లాడితే కాశ్మీర్లో శాంతిని నెలకొల్పామని మోడీ షాలు చెబుతున్నారు. ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వానికి అధికారం లేనప్పుడు ప్రజా సమస్యలు ఎవరు తెరుస్తారు? కేంద్ర కనుసన్నల్లో ఉన్న లెఫ్టినెంట్ జనరల్నే పాలనను నడిపిస్తూ బదిలీలు చేస్తే ఎట్లా? పేరుకు మాత్రం ఎన్నికలు జరిపి అధికారం అంతా కేంద్రం చేతిలో ఉంచుకోవడం సబబేనా అసలు? ఉగ్రదాడి నేపథ్యంలో మోడీ, అమిత్ షాలు సమీక్షలు జరుపుతూ వారిని వదిలిపెట్టబోమని, ప్రతీకారం తీర్చుకుంటామని శబదాలు చేస్తున్నారు. బాధిత కుటుంబాలకు పరిహారాలు ఇస్తామని చెప్పేసి ప్రకటిస్తున్నారు. ఇప్పుడు కావాల్సింది ప్రతీకారాలు, పరిహారాలు కాదు, జమ్మూ కాశ్మీర్ భవిష్యత్తు, రాష్ట్ర రక్షణకు ఏం చర్యలు తీసుకుంటారన్నదే ఇక్కడ కీలకం. దానిపై కేంద్రం స్పష్టమైన విధానాన్ని ప్రకటించాలి. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, జమ్మూ అండ్ కాశ్మీర్లో ఇట్లాంటి ఉగ్రదాడులు జరుగుతున్నాయి అంటే అందరూ ఎవరినెవరినో తప్పుపడతా ఉన్నారు. కానీ ఇక్కడ ఖచ్చితంగా బీజేపీ ప్రభుత్వం యొక్క వైఫల్యం ఎట్లా మనం అర్థం చేసుకోవచ్చు అంటే, బార్డర్ దగ్గర ఉండాల్సిన సైనికులందరినీ తీసుకుని వచ్చి మధ్య భారతంలో ఉన్నటువంటి
ఉన్నటువంటి దండకారణ్యంలో మీరు క్యాంపుల రూపేణా ఉన్నటువంటి సైనికులందరినీ అక్కడ మీరు పెట్టినట్టయితే మరి ఇంకా బార్డర్కి ఇతరులు వేరే దేశస్తులు ఉగ్రవాదులు దాడులకు దిగకపోతే ఎట్లా అవుతుంది? ఎవరు ఉండాల్సిన చోట్లలో వాళ్ళు ఉండకపోవటము, వాళ్ళని అక్కడ ఉంచకపోవడం అనేది కేంద్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి తప్పే కదా.